Good morning, students. Good morning, sir. Good morning, sir. Good morning, all of you. Today we are going to discuss ellipse chapter. So already previously we had discussed about parabola and the definition of conic and the remaining topics also. So మరి ellipse కూడా define ellipse అని అడిగితే మనకి just write the definition of a conic. After the definition of conic, if E is less than 1, then the name of the conic is called ellipse అని రాస్తే సరిపోతుంది. అంటే కానిక్ డెఫినేషన్ అంటే డెఫినేషన్ ఆఫ్ ఎలిప్స్ అడిగినా హైపర్బోలా అడిగినా పారాబోలా అడిగినా కానిక్ డెఫినేషన్ యాజ్ ఇట్ ఈస్ గా రాసి ఈ వాల్యూ మెన్షన్ చేస్తే సరిపోతుంది. లేదా మళ్ళీ స్పెషల్గా ఎలిప్స్కి స్పెషల్గా రాయాలి అంటే ఉంది డెఫినేషన్, బట్ కామన్గా మీకు ఈజీగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా డెఫినేషన్ ఆఫ్ కానిక్ ఆల్రెడీ మనం పారాబోలాలో డిస్కస్ చేసాము. ఆ డెఫినేషన్ ఆఫ్ కానిక్ పర్ఫెక్ట్గా నేర్చుకొని if E is equal to 1, then the conic is called a parabola. అదే ఎలిప్స్ డెఫినేషన్ అడిగారు అనుకోండి, కానిక్ డెఫినేషన్ యాజ్ ఇట్ ఈస్ గా రాసి if E is less than 1, the conic is called ellipse. అదే డిఫైన్ హైపర్బోలా అని అడిగితే యాజ్ ఇట్ ఈస్ గా కానిక్ డెఫినేషన్ రాయండి. if E is greater than 1, then the conic is called hyperbola అని రాస్తే సరిపోతుంది. సో అందుకనే కానిక్ డెఫినేషన్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి మనం, రైట్? సో ఇప్పుడు మరి ఎలిప్స్ గురించి డిస్కస్ చేస్తున్నట్లయితే మనం ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాసెస్లో ఆల్మోస్ట్ 6th 7th క్లాస్లోనే నేర్చుకొని ఉంటారు. సో ఏం నేర్చుకున్నారంటే మీరు ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ యూ హ్యావ్ లెర్న్డ్ దట్ ద ఎర్త్ ఈజ్ మూవింగ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ కీపింగ్ ద సన్ యాజ్ వన్ ఫోకస్. సో సోషల్లో నేర్చుకుని ఉంటారు మీరు, సోషల్లో జాగ్రఫీ చాప్టర్లో జాగ్రఫీలో నేర్చుకుని ఉంటారు మీరు. Earth is moving around the sun in elliptical orbits, keeping the sun as one focus. సో మరి ఇప్పుడు ఎర్త్ ఎలా మూవ్ అవుతుంది అరౌండ్ ద సన్ అనేది ఒక చిన్న వీడియో ద్వారా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లెట్ us see how the earth moves around the sun. అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. సో సన్ ఇలా చూడండి, ఫోకస్ అంటే ఒక పాయింట్ దగ్గర ఉంది, బట్ అది మిడిల్లో లేదు, అలాగని ఎడ్జ్ మీద లేదు ఆ పాయింట్. సో ఎలిప్స్ కనపడుతుంది కదా క్లియర్గా, ఆ ఎల్లో షాడో ఉంది చూడండి, ఆ షాడోనే ఎలిప్టికల్ ఆర్బిట్లో మూవ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. రైట్, సో అలా మనకి ఎర్త్ అనేది ఆల్వేస్ మూవింగ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. నెక్స్ట్ ఎలిప్స్. సో మరి ఇప్పుడు ఎలిప్స్ మనకి ఎలా ఫామ్ అవుతుంది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. అంటే ఇఫ్ ఎ కోన్ సెక్షన్ ఆఫ్ ఎ కోన్ విత్ ప్లేన్, ఇప్పుడు ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ the plane and axis is greater than the angle between the axis and generator. యాక్సిస్ జనరేటర్ గురించి ఒకసారి మళ్ళీ జస్ట్ బ్రీఫ్గా డయాగ్రామ్ అబ్జర్వ్ చేద్దరు కానీ మీరు చూడండి. ఏ కానిక్ సెక్షన్ యాజ్ ద నేమ్ ఇంప్లైస్ ఈజ్ ఏ సెక్షన్ కట్ ఆఫ్ ఫ్రమ్ ఏ సర్క్యులర్ కోన్ బై ఏ ప్లేన్ ఇన్ వేరియస్ వేస్. ద shape of the section depends upon the position of the cutting plane. సో అంటే డిఫరెంట్ పొజిషన్స్లో మనం ప్లేన్తో కోన్ని కట్ చేస్తే డిఫరెంట్ షేప్స్ ఫామ్ అవుతాయి. సో వన్ టైం పారాబోలా ఫామ్ అయింది ఆల్రెడీ ఎలా చూసాము, అలాగే ఎలిప్స్ ఎలా ఫామ్ అవుతుందో చూసాము, హైపర్బోలా కూడా ఎలా ఫామ్ అవుతుందో అబ్జర్వ్ చేసాము మనం. సో ఇక్కడ మళ్ళీ ఎలిప్స్ చాప్టర్లో కంప్లీట్గా ఎలిప్స్ గురించి ఒకసారి, ఎలిప్స్ ఎలా ఫామ్ అవుతుంది అంటే కోన్ని ప్లేన్తో ఏ యాంగిల్లో కోన్ని మనం ప్లేన్తో కట్ చేస్తే ఎలిప్స్ ఫామ్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. కన్సిడర్ ఏ డబుల్ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ సెమీ వర్టికల్ యాంగిల్ ఆల్ఫా. సెమీ వర్టికల్ యాంగిల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో యాంగిల్ బిట్వీన్ స్లాంట్ అండ్
యాక్సిస్ ఈజ్ కాల్డ్ సెమీ వర్టికల్ యాంగిల్. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ మ్యాక్సిమం మినిమా చాప్టర్లో దీని మీద ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది 7 మార్క్స్కి, సెమీ వర్టికల్ యాంగిల్ మీద. సో ఇప్పుడు ఈ సెమీ వర్టికల్ యాంగిల్ ఆల్ఫా అనుకుంటే, అలాగే అండ్ లెట్ ఇట్ బి కట్ బై ఏ ప్లేన్ ఇంక్లైన్ ఎట్ అన్ యాంగిల్ థీటా, అంటే యాంగిల్ బిట్వీన్ ప్లేన్ అండ్ కోన్. కోన్ అంటే అక్కడ మీనింగ్ యాక్సిస్ అని. యాక్సిస్ ఆఫ్ ద కోన్ కి స్లాంట్ కి మిడిల్ యాంగిల్ బిట్వీన్ యాక్సిస్ అండ్ స్లాంట్ ఆల్ఫా, అండ్ యాంగిల్ బిట్వీన్ యాక్సిస్ అండ్ ప్లేన్ ఈజ్ థీటా అయినట్లయితే, ఇఫ్ థీటా గ్రేటర్ దాన్ ఆల్ఫా, so we will get different sections. If theta greater than alpha, observe cheyandi, if the plane not passing through the vertex O, the curve intersection is called an ellipse for theta greater than alpha and theta not equal to pi by 2. That is, if the plane cuts both the generating lines PQ and RS, అంటే ఇవి generating lines, ఈ V షేప్ లో ఉండేటువంటి X షేప్ లో ఉన్నటువంటి షేప్స్ నే మనం జనరేటర్స్ అంటాము. సో ఇప్పుడు వర్టెక్స్, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వర్టెక్స్ ఆఫ్ ద కోన్. సో వర్టెక్స్ నుంచి పాస్ అవుతుంది మనకి యాక్సిస్. సో ఇప్పుడు ఈ యాక్సిస్ కి ఈ జనరేటర్ కి బిట్వీన్ యాంగిల్ వచ్చేటప్పటికి ఆల్ఫా. ఇప్పుడు మనకి ఆల్ఫా థీటా గ్రేటర్ దాన్ ఆల్ఫా ఉండాలి, అంటే ఈ ఆల్ఫా కన్నా గ్రేటర్ దాన్ ఉండాలి థీటా వాల్యూ. అంటే అప్పుడు ప్లేన్ ఇంకొంచెం, అంటే దీనికి ప్యారల్ గా కాకుండా ఈ షేప్ లో వస్తుంది ప్లేన్. అబ్జర్వ్ చేయండి. చూడండి, సో ఇది ఈ రెండింటి మధ్య యాంగిల్ ఆల్ఫా. ఇప్పుడు ఇంకొంచెం బెండ్ అయింది కాబట్టి ప్లేను, అప్పుడు యాక్సిస్ కి ప్లేన్ కి మధ్య యాంగిల్ థీటా అనుకుంటే క్లియర్లీ థీటా గ్రేటర్ దాన్ ఆల్ఫా. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ పీక్యూ అండ్ ఆర్ఎస్ జనరేటర్స్ అని చెప్పుకున్నాం మనం ఇక్కడ. అంటే పీక్యూ అండ్ ఆర్ఎస్ రెండు జనరేటర్స్ ని కట్ చేయాలి ప్లేన్. అలా కట్ చేసినట్లయితే ఆ షేప్ ఆఫ్ ద సెక్షన్ ఇంటర్సెక్షన్ ఏమవుతుందంటే మనకి ఎలిప్స్ అవుతుంది. సో థీటా గ్రేటర్ దాన్ ఆల్ఫా. సో అది జామెట్రికల్ మీనింగ్ ఆర్ జామెట్రికల్ ఎక్స్ప్లెనేషన్, బట్ అనలిటికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా వేరుగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆ కోను ఎలా కట్ చేసుకుంటూ అలా మూవింగ్ కోనును ప్లేన్ మూవింగ్ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. సో అంటే ఎలిప్స్ ఎలా ఫామ్ అవుతుంది ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. నౌ లెట్ us అబ్జర్వ్ హౌ ద ఎలిప్స్ ఈజ్ ఫార్మ్డ్. చూడండి ఒకసారి, ప్లేన్ లెఫ్ట్ సైడ్ లో ప్లేన్ మూవ్ అవుతుంది, ఆ డయాగ్రామ్ రైట్ సైడ్ గ్రాఫ్ లో ఫామ్ అవుతుంది. చూడండి, ప్లేన్ అలా మూవ్ అవుతూ వెళ్తుంది. అది నెక్స్ట్ అనలిటికల్ డెఫినేషన్ ఆఫ్ ఎలిప్స్. సో ఆల్రెడీ మీకు ఎలిప్స్ అంటే కానిక్ డెఫినేషనే ద లోకస్ ఆఫ్ పాయింట్. అంటే కానిక్ డెఫినేషన్ ఏంటి సింపుల్ గా చెప్పాలంటే ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ. మరి ఎస్పీ అంటే మీనింగ్ డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్, పిఎం అంటే డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ఫిక్స్డ్ లైన్. ఎస్పీ బై పిఎం మీన్స్ రేషియో ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్. సో ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ which moves in the plane so that the ratio of its distances from fixed point and to a fixed line is less than unity called an ellipse. సో అంటే మీకు ఎలిప్స్ డెఫినేషన్ ఏమన్నారు సార్, నేను కానిక్ యూజ్ చేసుకొని డైరెక్ట్ ఎలిప్స్ డెఫినేషన్ రాస్తానంటే ఇలా రాసుకోవాలి. అంటే రేషియో ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్ లెస్ దాన్ యూనిటీ అయినట్లయితే then the locus is called ellipse అవుతుంది. The fixed point is called focus S and the fixed line is called directrix. Focus, directrix, so SP and PM. So SP by P, observe చేయండి, SP distance smaller distance ఉంది ఇక్కడ, అబ్జర్వ్ చేయండి.
PM distance larger distance undi. So clearly SP by PM is clearly less than 1. So the constant ratio is generally denoted by E and is known as the eccentricity of the ellipse, and E greater than 1. If S is the focus, ZZ dash be the directrix, and P is any point on the ellipse, then by definition, SP by PM is equal to E, or SP is equal to E into PM. సో అంటే ఏ కానిక్ ఈక్వేషన్ కనుక్కోవాలన్నా ఫోకస్ డైరెక్ట్రిక్స్ కంపల్సరీ. ఇక డిపెండ్స్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద కానిక్ ఈ విల్ బి గివెన్. సో ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే, అంటే హైపర్బోలా అయితే ఓన్లీ ఫోకస్ డైరెక్ట్రిక్స్ మాత్రమే ఇస్తారు, ఈ ఎసెంట్రిసిటీ ఇవ్వక్కర్లేదు, బికాజ్ ఎసెంట్రిసిటీ ఆఫ్ పారాబోలా ఈజ్ 1. అలాగే ఎలిప్స్ హైపర్బోలాకి అయితే కంపల్సరీ ఎసెంట్రిసిటీ కూడా ఇవ్వాలి మనకి. సో ఇక ఎప్పుడైనా ఫోకస్ డైరెక్ట్రిక్స్ కాన్సెప్ట్ అంటే ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ప్రాపర్టీ అనగానే మనకి ఇమీడియట్గా ఈక్వేషన్ ఆఫ్ ద కానిక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎప్పుడు ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ కాన్సెప్ట్తోనే చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి డెఫినేషన్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ ప్రూఫ్ చేస్తాం. దాంట్లో కూడా మనం పారాబోలాలో చేసినట్లుగానే పారాబోలాలో మనం ఫోకస్ యొక్క కోఆర్డినేట్స్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ కనుక్కొని ఎస్పీ ఈక్వల్ టు పిఎం కండిషన్ అప్లై చేసాం. అలాగే ఇక్కడ కూడా మనం ఎలిప్స్ కన్స్ట్రక్షన్లో ఫోకస్ యొక్క కోఆర్డినేట్స్ అలాగే డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ కండిషన్ అప్లై చేసుకొని సింప్లిఫై చేసుకుంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ వస్తుంది. మరి ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్. The equation of ellipse in the standard form is x square by a square plus y square by b square equal to 1, where a greater than b. That means in the standard form of ellipse, a is greater than b. That means the denominator of x square is greater than denominator of y square. So a square greater than b square means a is greater than b. Here also denominator of x square and denominator of y square are also positive quantities. A square, clearly for any real number a square is positive. For any real number b square is also positive. So therefore x square by a square plus y square by b square equal to 1 is called the standard form of the ellipse when a greater than b. So standard form of ellipse లో a greater than b ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ ఏ గ్రేటర్ దాన్ బి లేకపోతే మళ్ళీ నాన్ స్టాండర్డ్ ఫామ్. సో అది ఏంటి అనేది నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుంటాం దాని గురించి. అట్ ఏ గ్రేటర్ దాన్ బి కూడా ఎందుకు వస్తుంది అనేది ఎలిప్స్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్రూఫ్లో. అండ్ ఫస్ట్ ఈ ప్రూఫ్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పారాబోలా స్టాండర్డ్ ఫామ్ ఎలా ప్రూవ్ చేసామో సేమ్ స్టెప్స్ ఉంటాయి మనకు అక్కడ. సో మనకి పారాబోలాలో ఎసెంట్రిసిటీ గురించి మనం మెన్షన్ చేయం, బికాజ్ ఎసెంట్రిసిటీ ఈజ్ ఆల్వేస్ 1 కాబట్టి. ఇక్కడ ఈ బి ద ఎసెంట్రిసిటీ అనేటువంటి చిన్న వర్డ్ని మాత్రం మనం కంపల్సరీగా మెన్షన్ చేసుకోవాలి. ప్రూఫ్ సేమ్ స్టెప్స్, సేమ్ అక్కడ 4-5 స్టెప్స్ మీకు పాయింట్స్ వైజ్ రాశాను. సో ఇక్కడ కూడా అదే పాయింట్స్ వైజ్ చెప్తున్నాను, అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ స్టెప్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ పారాబోలా. లెట్ ఎస్ బి ద ఫోకస్, ఈ బి ద ఎసెంట్రిసిటీ అండ్ ఎల్ ఈక్వల్ టు 0 బి ద డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద ఎలిప్స్. సో పారాబోలాలో కేవలం ఈ బి ద ఎసెంట్రిసిటీ అనే ఆ వర్డ్ ఉండదు అక్కడ, మీకు ఆ సెంటెన్స్ ఉండదు కొంచెం, మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అదే సెంటెన్స్ ఇక్కడ కాపీ చేశాను. డయాగ్రామ్ ఇలా ఉంటుంది, ఎలిప్స్ డయాగ్రామ్. సో మీకు అంటే యాక్చువల్గా 1 by 1 డ్రా చేయాలి, బట్ అంతా ఒకేసారి డ్రా చేసాను డయాగ్రామ్. లెట్ px1, y1 be a point on the ellipse. సేమ్ స్టెప్స్ పారాబోలాలో ఉంటాయి. లెట్ px1, y1 be a point on the parabola ఉంటుంది. ఇక్కడ ఆ పారాబోలా ప్లేస్లో ఎలిప్స్ అనే వర్డ్ టైప్ చేసుకుంటాం అంతే. లెట్ m, z be the projections of p, s on the directrix l is equal to 0. నెక్స్ట్ కన్స్ట్రక్షన్. సో ఇప్పుడు ఎస్ నుంచి పి నుంచి డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్స్ డ్రా చేస్తాము. ఆర్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ m, z be the projections of p, s on the directrix l equal to 0 రెస్పెక్టివ్లీ. ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేస్తాం మనం అంటే పారాబోలాలో వచ్చేటప్పటికి
let A be the midpoint of SZ అని తీసుకుంటాం మనం. మిడ్ పాయింట్ అని తీసుకో, ఎప్పుడైతే ఏ బి ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్జెడ్ అని తీసుకొని అలాగే ఎస్ఏ ఈక్వల్ టు ఏజెడ్ ఈక్వల్ టు స్మాల్ ఏ అజ్యూమ్ చేసుకుంటాం మనం. అలాగే ఎస్ఏ ఈక్వల్ టు ఏజెడ్ కాబట్టి అప్పుడు ఎస్ఏ బై ఏజెడ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దేర్ ఫోర్ ఏ లైస్ ఆన్ ద పారాబోలా అని చెప్పేస్తాం మనం. మరి ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ ఎందుకు అలా తీసుకున్నాం, ఒకే పాయింట్ ఎందుకు తీసుకున్నాము అంటే ఇప్పుడు ఎస్జెడ్ని 1:1 అంటే ఎస్పి బై పిఎం ఈక్వల్ టు 1 మనకి పారాబోలాలో. అంటే ఇప్పుడు మనకి ఎస్జెడ్ని 1:1 రేషియో డివైడ్ చేసే పాయింట్ అక్కడ ఓన్లీ 1 పాయింట్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. అది ఇంటర్నల్ రేషియోలో డివైడ్ చేసే పాయింట్ ఒకటే ఎగ్జిస్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ ఎస్జెడ్ లెంత్ని ఇక్కడ ఎలిప్స్ విషయంలోకి వచ్చేటప్పటికి ఈ వాల్యూ లెస్ దాన్ 1 క్వాంటిటీ అంటే 1/2 కావచ్చు, 2/3 కావచ్చు, 3/5 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే అప్పుడు 3/5 అంటే ఇప్పుడు ఎస్జెడ్ని 3:5 రేషియోలో డివైడ్ చేసే పాయింట్స్ ఇంటర్నల్గా 1 పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది, అలాగే ఎక్స్టర్నల్గా కూడా ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది మనకి. సో సిన్స్ ఈ లెస్ దాన్ 1 వీ కెన్ డివైడ్ SZ both internally and externally in the ratio E:1. Let A comma A dash be the points of division of SZ in the ratio E:1 internally and externally respectively. ఇక నెక్స్ట్ ఆ తర్వాత అంటే మనకి ఇప్పుడు SZలని E:1 రేషియోలో డివైడ్ చేసే పాయింట్స్ 2 ఎగ్జిస్ట్ అవుతున్నాయి మనకి. ఇక్కడ పారాబోలాలో ఓన్లీ 1 పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ పాయింటే మనకు ఫైనల్ గా వర్టెక్స్ ఆఫ్ ద పారాబోలా అయింది. ఏ బి ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్జెడ్ అని తీసుకుంటే ఏ బికమ్స్ వర్టెక్స్ అయిపోయింది. మరి ఇక్కడ ఎస్జెడ్లని E:1 రేషియో డివైడ్ చేసే పాయింట్స్ 2 ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి సో అప్పుడు దేర్ ఫోర్ ఎలిప్స్ హ్యాస్ 2 వర్టిసెస్. చూడండి, ఎలిప్స్ పారాబోలాకు 1 వర్టెక్సే ఉంటుంది, ఎలిప్స్ కి 2 వర్టిసెస్ ఎందుకు ఎగ్జిస్ట్ అవుతాయని ఎవరైనా చెప్తే సింపుల్. సో ఎస్జెడ్ని E:1 రేషియోలో ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా డివైడ్ చేసే పాయింట్స్ 2 ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి సో ఆ తర్వాత మనం ఫైనల్గా ఈ ఎస్జెడ్ని మనం సిజెడ్ని మనం ఎక్సాక్స్గా కన్సిడర్ చేస్తాం. అంటే ప్రిన్సిపల్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కానిక్కి ఆ సిజెడ్ని మనం లేదా సిఎస్ని ప్రిన్సిపల్ యాక్సిస్గా తీసుకుంటాము. అలాగే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ కానిక్ మనకి వర్టిసిస్ అని చెప్పుకుంటాం ఎప్పుడు కూడా. వర్టెక్స్ డెఫినిషన్ దగ్గర చెప్పాం పారాబోలాలో. పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ కానిక్ ఆర్ కాల్డ్ వర్టిసిస్. సో అందుకనే మనకు ఆ ఏ అండ్ ఏ డాష్ 2 పాయింట్స్ కూడా ఎలిప్స్ మీద ఉంటాయి. బికాజ్ సో ఎస్ఏ బై ఏజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ అండ్ ఎస్ఏ డాష్ బై ఏ డాష్ జెడ్ ఈజ్ ఆల్సో ఈ అవుతుంది. So we can divide SZ bar both internally and externally in the ratio E:1. Let the points be and A dash. So therefore let A dash is equal to 2A and C be the midpoint of A dash and assume చేసుకోండి. ఇదే కన్స్ట్రక్షన్ మనకి పారాబోలాలో A be the midpoint of SZ అని assume చేసుకొని SA is equal to AZ is equal to small a అని కన్స్ట్రక్షన్ తీసుకుంటాం. సో ఇక్కడ AA డాష్ వాల్యూ 2A అని మనం అజ్యూమ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో CB ద మిడ్ పాయింట్ ఆఫ్ AA డాష్ అని అజ్యూమ్ చేసుకోండి. CB ద మిడ్ పాయింట్ ఆఫ్ AA డాష్. సో దేర్ఫోర్ ద పాయింట్స్ A comma A dash lie on the ellipse because SA by AZ equal to E and SA dash by A dash equal to E. That means we are assuming A and A dash which divides SZ bar internally and externally in the ratio E:1. Therefore SA by AZ equal to E and SA dash by A dash equal to E. Therefore the points A and A dash lies on the ellipse. So from this we can write SA is equal to E into AZ and SA dash by cross multiplying this we get SA equal to E into AZ and SA dash equal to E into A dash Z.
సో ఈ ఈక్వేషన్స్ సేమ్ మీకు హైపర్బోలా ప్రూఫ్ కూడా ఇలాగే ఉంటుందిరా, నో చేంజ్, సేమ్ సెంటెన్సెస్. ఈ ఎలిప్స్ ప్లేస్లో కేవలం హైపర్బోలా అనే మాట, ఆ వర్డ్ మాత్రమే వస్తుంది. ఎలిప్స్ ప్లేస్లో హైపర్బోలా అనే వర్డ్ వస్తుంది. సేమ్ సెంటెన్సెస్, నో చేంజ్ ఇన్ ఎనీ సెంటెన్స్ ఇన్ హైపర్బోలా. సో నెక్స్ట్ ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి చిన్న అంటే ప్రొసీజర్ అంతా ఒకే లాస్ట్ వరకు ఒకే విధంగా ఉంటుంది. ఎలిప్స్ హైపర్బోలా ప్రూఫ్స్, రైట్. సో ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి మనకి. సో పెరాబోలాలో SA/AZ = 1 అవుతుంది కాబట్టి దేర్ ఫర్ ఏ లైస్ ఆన్ ద పెరాబోలా అని రాసుకుంటాం మనం. ఇక నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేస్తామంటే ఫర్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పెరాబోలా టేక్ CS యాజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ CZ యాజ్ వై యాక్సిస్ తీసుకుంటే అప్పుడు మనకి ఆ కోఆర్డినేట్స్ S యొక్క కోఆర్డినేట్స్ Z యొక్క కోఆర్డినేట్స్ వస్తే దాని నుంచి మనం ఈజీగా ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ రాసి ఈక్వేషన్ ఆఫ్ ద పెరాబోలా ఫైండ్ అవుట్ చేసాం. మరి ఇప్పుడు మనకి ఇక్కడ ఆ SZ యొక్క కోఆర్డినేట్స్ రాలేదు ఇంకా. S యొక్క కోఆర్డినేట్స్ Z యొక్క కోఆర్డినేట్స్ వచ్చేస్తే అంటే ఇప్పుడు మనకి S యొక్క కోఆర్డినేట్స్ రావాలంటే ఇప్పుడు CB ద మిడ్ పాయింట్ ఆఫ్ AA డాష్ అనుకున్నాము. అంటే CS లెంత్ తెలిస్తే దెన్ వీ కెన్ గెట్ S యొక్క కోఆర్డినేట్స్. అలాగే CZ లెంత్ తెలిసినప్పుడు దెన్ వీ కెన్ రైట్ Z యొక్క కోఆర్డినేట్స్. ఎందుకు ఆ తర్వాత మన స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్కి సిఎస్ని ఎక్స్ యాక్సిస్ గాను, లైన్ పాసింగ్ త్రూ సి అండ్ పర్పెండిక్యులర్ టు సిఎస్ని ఇలా వై యాక్సిస్ గాను ట్రీట్ చేస్తాం. సిఎస్ ఆర్ సిజెడ్ని ఎక్స్ యాక్సిస్, అలాగే సివైని వై యాక్సిస్గా ట్రీట్ చేసుకుంటాం ఫర్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కానిక్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్స్, ఈ 2 ఈక్వేషన్స్ని యూజ్ చేసుకొని ఆ సిఎస్ సిజెడ్ లెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి మీరు డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ SA వాల్యూ, SA అంటే చూడండి రెడ్ కలర్ లైన్ ఈ లెంత్ SA రిప్రజెంట్ చేస్తుంది. SA డాష్ అంటే సో ఈ పింక్ కలర్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ 2 డిస్టెన్సెస్ని మనం యాడ్ చేస్తే AA డాష్ అవుతుంది. వీ నో AA డాష్ వాల్యూ, దట్ ఈస్ 2A. సో దట్ మీన్స్ క్లియర్లీ by observation from the figure, SA dash is a larger length. So కాబట్టి so now add SA dash and SA first. Now SA dash plus SA. So plus addition అన్నప్పుడు మనకి సో SA dash plus SA రాయొచ్చు, లేదా SA plus SA dash రాసుకోవచ్చు. బట్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా లార్జర్ లెంత్లో నుంచి స్మాలర్ లెంత్ సబ్ట్రాక్ట్ చేయండి. సో ఫస్ట్ SA ప్లస్ SA డాష్, సేమ్ ప్రొసీజర్ హైపర్బోలాలో కూడా ఈ డిస్టెన్స్ని ఎడిషన్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది, అలాగే సబ్ట్రాక్షన్ చేసుకున్నట్లయితే ఒక వాల్యూ, అంటే Z యొక్క కోఆర్డినేట్స్ S యొక్క కోఆర్డినేట్స్ వస్తాయి ఫైనల్గా మనకి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి. నౌ SA ప్లస్ SA డాష్ ఇస్ ఈక్వల్ టు దట్ ఈస్ E ఇంటూ AZ ప్లస్ E ఇంటూ A డాష్ Z. సో లెఫ్ట్ సైడ్ SA ప్లస్ SA డాష్ వాల్యూ ఈజ్ AA డాష్ అవుతుంది. ఈ రైట్ సైడ్ AZ లెంత్ ఇక్కడ ఉంది, అబ్జర్వ్ చేయండి, AZ ఇది. అలాగే A డాష్ Z అంటే A డాష్ Z ఇక్కడ నుంచి ఇంతవరకు A డాష్ Z, అలాగే AZ. ఈ రెండింటిని యాడ్ చేయటం వల్ల మనకి ఎంత లెంత్ వస్తుందో మనకు తెలియదు. సో అందుకని ఏం చేద్దామంటే మనకి ఈ రైట్ సైడ్ వాల్యూస్ని ఎలా రాసుకోవాలో నెక్స్ట్ స్లైడ్ మనం డిస్కస్ చేసుకుందాం. SA ప్లస్ SA డాష్ వాల్యూ AA డాష్ అవుతుంది. సో AA dash is equal to E into AZ plus A dash Z. That implies so 2A is equal to E into AZ value. AZ value అంటే ఇది AZ value. ఈ AZ value this AZ value can be written as CZ minus CA. అబ్జర్వ్ చేయండి లెంత్ ఒకసారి అందరూ కూడా. C ఇది సెంటర్, C నుంచి Z వాల్యూ, CZ అంటే ఇంతవరకు వస్తుంది. దాంట్లో నుంచి CA సబ్ట్రాక్ట్ చేసుకుంటే వి గెట్ ద వాల్యూ లెంత్ AZ. సార్ అలాగే ఎందుకు రాయాలి మేము? ఇప్పుడు AZ వాల్యూని మేము సో SZ మైనస్ SA కూడా రాసుకోవచ్చు కదా, అప్పుడు కూడా AZ కదా అని మీకు డౌట్ వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు మనకి అంటే సేమ్ చెప్పాను మనం, ఫర్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలాకి
సిఎస్ని ఎక్స్ యాక్సిస్గా సివైని వై యాక్సిస్గా ట్రీట్ చేసుకుంటాం కాబట్టి దేర్ఫోర్ అప్పుడు సి యొక్క కోఆర్డినేట్స్ 0 0 అవుతాయి. సో ఇఫ్ యూ గెట్ సిజెడ్ లెంత్ దెన్ యూ కెన్ రైట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ జెడ్. సపోజ్ సి ఆరిజిన్ అలాగే సిజెడ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి సిజెడ్ లెంత్ 5 యూనిట్స్ అయితే దెన్ వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ జెడ్? చెప్పండి అందరూ ఒకసారి. సిజెడ్ లెంత్ 5 యూనిట్స్ అయితే వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ జెడ్? 5,0. వెరీ గుడ్. అలాగే సిఎస్ లెంత్ మనం 2 యూనిట్స్ వస్తే దెన్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది? 2,0. 2,0. అంటే ఇప్పుడు మనకి ఏ లెంత్ అయినా సరే ఎస్ఏ డాష్ అయినా ఎస్ఏ అయినా సరే ఏ డాష్ జెడ్ అయినా ఏ జెడ్ అయినా లెంత్స్ని మనం సి కాంబినేషన్లో రాసుకోవాలి. ఈ పాయింట్ అందరూ క్యాచ్ చేయాలి. ఎందుకు సి కాంబినేషన్లో రాసుకోవాలి ఇప్పుడే చెప్పాను మీకు. సిని అంటే ఆఫ్టర్ సమ్ టైమ్ సి బికమ్స్ ఆరిజిన్ అవుతుంది. సో అప్పుడు సిజెడ్ వాల్యూ మనకి తెలిస్తేనే జెడ్ కోఆర్డినేట్స్ వస్తాయి. సిఎస్ లెంత్ తెలిస్తే ఎస్ కోఆర్డినేట్స్ వస్తాయి. సిఏ లెంత్ తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ఏ కోఆర్డినేట్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనకి సిఏ లెంత్ తెలుసు, ఎందుకంటే సి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ డాష్ అనుకున్నాము. అలాగే అప్పుడు సిఏ వాల్యూ సిఏ డాష్ ఈక్వల్ అవుతాయి బికాస్ సి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ డాష్. అది కూడా కన్స్ట్రక్షన్లోనే చేసుకున్నాం మనం. లెట్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2a అండ్ సి బి ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ డాష్ అని అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి మనం సిఏ లెంత్ సిఏ డాష్ లెంత్ ఈక్వల్. రైట్. ఇప్పుడు మనం ఏజెడ్ లెంత్ని సిజెడ్ మైనస్ సిఏ అని రాసాము. అలాగే ఏ డాష్ జెడ్ లెంత్ని సిఏ డాష్ ప్లస్ సిజెడ్ రాసాం. అంటే ఆ టోటల్ లెంత్ని సి కాంబినేషన్లో రాయాలి టోటల్గా. రైట్. చూడండి ఇప్పుడు ఏ జెడ్ అంటే సిజెడ్ మైనస్ సిఏ, ఏ డాష్ జెడ్ అంటే సిఏ డాష్ ప్లస్ సిజెడ్. సో క్లియర్లీ సిఏ డాష్ సిఏ బోత్ ఆర్ ఈక్వల్ మనకు తెలుసు. సిఏ డాష్ సిఏ ఈక్వల్ లెన్స్ కాబట్టి ఈ రెండు వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి. మనకి సిఏ అండ్ సిఏ డాష్ గెట్స్ క్యాన్సిల్డ్. నౌ 2a is equal to e into 2cz. So 2 gets cancelled, then cz is equal to a by e. So cz length a by e వచ్చింది. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఎడిషన్ చేస్తే మనకి జెడ్ యొక్క కోఆర్డినేట్స్ వచ్చినాయి. ఈసారి సబ్ట్రాక్షన్ చేయండి ఆ 2 ఈక్వేషన్స్ని. అంటే ఎస్ఏ డాష్ మైనస్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ డాష్ జెడ్. లార్జర్ లెంత్ ఫస్ట్ సబ్ట్రాక్షన్లో ఫస్ట్ లార్జర్ లెంత్ రాసుకోమన్నాను. స్మాలర్ లెంత్ రాసుకున్నా సరిపోతుంది. లాస్ట్కి రెండు వైపులా మైనస్ వస్తుంది, క్యాన్సిల్ చేసుకుని సరిపోతుంది. బట్ ఈజీగా ఉండాలి అంటే ఎస్ఏ డాష్ మైనస్ ఎస్ఏనే కన్స్ట్రక్ట్ చేసుకో. దట్ ఈస్ ఈ ఇంటూ ఎస్ఏ డాష్ వాల్యూ ఈ ఇంటూ ఏ డాష్ జెడ్, ఎస్ఏ వాల్యూ ఈ ఇంటూ ఏ జెడ్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎస్ఏ డాష్ మైనస్ ఎస్ఏ వాల్యూ మనకు తెలియదు. ఇంతకుముందు రెండింటిని యాడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ లెంత్ మనకు అబ్జర్వ్ చేసాం 2a అని. ఇప్పుడు ఎస్ఏ డాష్ మైనస్ ఎస్ఏ, ఇది ఎస్, దిస్ ఇస్ ఏ డాష్ మైనస్ ఎస్ఏ. వీ కాంట్ గెట్ ద వాల్యూ డైరెక్ట్లీ, బట్ మీరు రైట్ సైడ్ వాల్యూ అబ్జర్వ్ చేయండి. ఈ కామన్ తీసుకున్నట్లయితే ఏ డాష్ జెడ్ మైనస్ ఏ జెడ్ వస్తుంది. చూడండి ఇక్కడ ఏ డాష్ జెడ్, ఈ ఫస్ట్ టు లాస్ట్ డిస్టెన్సే ఏ డాష్ జెడ్. దాంట్లో నుంచి ఏ జెడ్ సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలింది ఏ డాష్ అయిపోతుంది. అప్పుడు చూడండి ఫస్ట్ పాయింట్ టు లాస్ట్ పాయింట్ దట్ ఈస్ ఏ డాష్ జెడ్. దాంట్లో నుంచి ఏ జెడ్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే మీరు వి గెట్ ఏ డాష్ వస్తుంది. అంటే రైట్ సైడ్ వాల్యూ డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. కాబట్టి ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఎస్ఏ డాష్ ఎస్ఏలని సి కాంబినేషన్లో రాసుకోండి. ఎస్ఏ డాష్ కెన్ బి రిటన్ యాజ్ సిఎస్ ప్లస్ సిఏ డాష్ రాయొచ్చు. ఎస్ఏ డాష్ ఎస్ఏ డాష్ని సిఎస్ ప్లస్ సిఏ డాష్. అలాగే మైనస్కి మైనస్ ఎస్ఏ డిస్టెన్స్ని సిఏ మైనస్ సిఎస్ రాసుకోవచ్చు. సిఏ మైనస్ సిఎస్ అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్లో. సిఏ మైనస్ సిఎస్ రాసుకుంటే ఎస్ఏ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ డాష్ జెడ్ మైనస్ ఏ జెడ్.
right? ఇప్పుడు again CA and CA dash gets cancelled. Now CS is minus of minus S plus CS. Thus finally we get 2CS is equal to E into 2A. That is A dash Z minus AZ. Observe చేయండి డయాగ్రామ్ లో ఫ్లవర్ బ్రాకెట్స్ వచ్చినాయి చూడండి. A dash Z minus AZ. That becomes AA dash అవుతుంది. So now 2CS is equal to E into AA dash is value is 2A. Then 2 gets cancelled. CS is equal to A by A. So we have the length to CS and CZ. So for standard form of parabola, or sorry, for standard form of ellipse, or to get the standard form of ellipse, take CS as the principal axis of the ellipse along x-axis, and CY the perpendicular to CS along y-axis. Therefore, the coordinates of C are 0, 0, and the coordinates of CS is equal to AE. Because CS is equal to AE, then the coordinates of S are AE, 0, and CZ is equal to A by E. Therefore, the coordinates of Z are A by E, 0. So clearly CZ is x-axis and Z coordinates are A by E, 0. Now the equation of the directrix. Anyone can say the equation of the directrix now? X equal to A by E. X is equal to A by E. So now equation of the directrix is X equal to A by E. That is a line passing through A by E, 0 and parallel to y-axis. That is X is equal to X1 form. Line passing through x1, y1 and parallel to y-axis is X is equal to X1. Line passing through x1, y1 and parallel to x-axis is Y equal to Y1. Just like that. So line passing through A by E, 0 and parallel to y-axis is X equal to A by E. Then by taking cross multiplication and simplifying, we get EX minus A equal to 0. That is equation of directrix. So here we have equation of directrix and focus. So to focus directrix వచ్చేసాయి మనకి. Now by using the definition of ellipse, find the equation of ellipse. Since Px1 y1 lies on the ellipse, therefore Sp by Pm is equal to E. By cross multiplying, Sp is equal to E into Pm. Squaring on both sides, we get Sp square equal to E square into Pm square. Here Sp means distance from S and P. Here we have S is AE, 0 and P is x1, y1. And Pm is nothing but perpendicular distance from P to the directrix. So there is the directrix is Ex minus A equal to 0 and point P is x1, y1. So values rendu akkada substitute cheskondi manaki x1 minus AE whole square plus y1 minus 0 whole square, that is Sp square value. E square equal to Pm. Pm అంటే P నుంచి లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అబ్జర్వ్ చేయండి. Ex1 minus A by root of E square plus 0 whole square కి whole square as it is గా రాసుకుంటాం. ఇది Pm అంటే x1, y1 నుంచి Ex minus A equal to 0 కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. So here this is in the denominator is the root of E square whole square. అప్పుడు స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతే E square ఉంటుంది. ఇక్కడ న్యూమరేటర్ ఇక్కడ E square ఉంది. E square gets cancelled. So finally we get x1 minus AE whole square plus y1 minus 0 whole square is equal to Ex1 minus A whole square. Just simplify. So left side మనకి A minus B whole square ఫార్ములా వేయండి. A square plus B square అంటే x1 square plus A square E square minus 2x1 AE plus y1 square equal to right side కూడా A minus B whole square formula A square plus x1 square E square minus 2x1 AE. So clearly 2x1 AE left side right side రెండు ఉన్నాయి with the same sign ఉంది కాబట్టి they gets cancelled. ఇక నెక్స్ట్ స్టెప్ లో మనకు ఆన్సర్
కాన్స్టెంట్ ఒకవైపు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇక్కడ వన్ ఫామ్ ఉండాలి కాబట్టి అప్పుడు ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్ టర్మ్స్ ఒకవైపు, కాన్స్టెంట్స్ ఇంకో సెకండ్ సైడ్ తీసుకెళ్ళండి. x1 స్క్వేర్ ఇది రైట్ సైడ్ వస్తే మైనస్ x1 స్క్వేర్ ఈ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ రైట్ సైడ్ ఉంది, అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ అవుతుంది. సో దట్ ఇంప్లైస్ ఇక్కడ ఫస్ట్ టూ టర్మ్స్ లో x1 స్క్వేర్ మనం కామన్ తీసుకోవచ్చు. సో దట్ ఈస్ 1 మైనస్ ఈ స్క్వేర్ ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. బట్ మనకు రైట్ సైడ్ 1 ఉండాలి ఎలిప్స్ లో, కాబట్టి నౌ డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ వి గెట్ 1 minus e square into x1 square by a square into 1 minus e square plus y1 square by a square into 1 minus e square is equal to 1. So ikkada 1 minus e square also gets cancelled. So we get x1 square by a square plus y1 square by a square into 1 minus e square equal to 1. Therefore, this is also can be written as x1 square by a square plus y1 square by b square equal to 1. Where b square is equal to a square into 1 minus e square. చూడండి, అబ్జర్వ్ చేయండి అందరూ కూడా మీరు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ అంటే 1లో నుంచి కొంత వాల్యూ మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ లెస్ దాన్ 1 క్వాంటిటీ. సో అప్పుడు ఏ స్క్వేర్ని 1తో మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ వస్తుంది, అంటే లెస్ దాన్ 1 క్వాంటిటీతో మల్టిప్లై చేస్తే అది లెస్ దాన్ ఏ స్క్వేర్ వాల్యూ వస్తుంది. అంటే అప్పుడు బి స్క్వేర్ వాల్యూ ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ కాబట్టి క్లియర్లీ బి స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఏ స్క్వేర్. దట్ మీన్స్ ఏ స్క్వేర్ గ్రేటర్ దాన్ బి స్క్వేర్, దట్ ఈస్ ఏ గ్రేటర్ దాన్ బి. దట్ మీన్స్ ఇన్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. Therefore the locus of P is x square by a square plus y square by b square equal to 1. Therefore equation of the ellipse is x square by a square plus y square by b square equal to 1. సో మనకి థీరం పాయింట్ మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చాప్టర్ నుంచి మనకి ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయిరా. మరి ఇప్పుడు థీరం మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ మీకు నోట్స్లో రాసుకున్న ఆల్మోస్ట్ 2 pages వస్తుంది, 1.5 page ఈజీగా వస్తుంది. మరి ఇప్పుడు మనకి చాప్టర్ వెయిటేజీ 8 మార్క్స్, అది 4 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి ప్రజెంట్ మరి ఈ చాప్టర్లో 7 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం లేదు. సో కాబట్టి ఎలిప్స్ ప్రూఫ్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ నేర్చుకోవటం మన ధర్మం, నేర్చుకోవాలి కంపల్సరీగా అందరూ కూడా కాదు, అంత ఎక్కువ ప్రాక్టీస్ అవసరం లేదు. జస్ట్ సో ఎలా వచ్చింది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసాం కాబట్టి జస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ స్టాండర్డ్ ఫార్మ్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 వేర్ ఏ గ్రేటర్ దాన్ బి అని మీ మైండ్లో ఉంచుకుంటే చాలు. అండ్ ఆల్సో బి స్క్వేర్, ద వాల్యూ ఆఫ్ బి స్క్వేర్ ఈజ్ ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్, ఇది కూడా మైండ్లో ఉండాలి మీకు. వాల్యూ ఆఫ్ బి స్క్వేర్ ఈజ్ ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ ఎప్పుడు మైండ్లో ఉండాలి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అన్నిట్లో చాలా ప్రాబ్లమ్స్లో మనం ఈ కండిషన్ యూస్ చేస్తూ ఉంటాం. బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ రైట్. ఇప్పుడు దీని నుంచి మనకి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇచ్చేసి ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎలిప్స్ కనుక్కోమంటారు ప్రాబ్లమ్స్లో మనకి. మరి అప్పుడు మనకి ఇచ్చిన ఎలిప్స్ని స్టాండర్డ్ ఫామ్ జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ వాల్యూస్ గ్యాదర్ చేసుకుంటాము. మరి అప్పుడు దాని నుంచి ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎలిప్స్ రావాలి అంటే దానికి ఒక ఫార్ములా డెరైవ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఏ స్క్వేర్తో రెండు వైపులా డివైడ్ చేయండి ఈ కండిషన్ని, అప్పుడు బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఈ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ రైట్ సైడ్ తీసుకొస్తే దెన్ ఈ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్, సారీ 1 మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుంది. దానికి ఎల్సిఎం తీసుకుంటే రైట్ సైడ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్, దెన్ ఈ వాల్యూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎలిప్స్కి ఫార్ములా. వెన్ ఏ గ్రేటర్ దాన్ బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. లేదా డెనామినేటర్కి స్క్వేర్ లేకుండా కూడా అంటే రూట్ లేకుండా కూడా వేస్తుంటారు కొంతమంది. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ డివైడెడ్ బై స్మాల్ ఏ, అలా కూడా రాసుకుంటారు కొంతమంది రైట్. సో ఇప్పుడు మనకి
మెయిన్గా ఎలిప్స్లో బి స్క్వేర్ వాల్యూ మైండ్లో ఉంచుకోవాలి. అలాగే కండిషన్ ఈజ్ ఏ గ్రేటర్ దాన్ బి, అది మైండ్లో ఉండాలి. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్. సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్. మరి ఇప్పుడు దీన్ని మనం యాక్సెస్ని అంటే పారాబోలాలో రొటేట్ చేసాం. ఇఫ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ an angle 90 degrees in clockwise direction. If the axes are rotated through an angle 90 degrees in clockwise direction. మరి ఇప్పుడు మనకి 90 degrees clockwise direction అంటే therefore theta is minus 90 degrees అవుతుంది అప్పుడు. So according to rotation of axis, the coordinates, new coordinates of any point on the ellipse is small x is equal to, that is the x cos theta minus y sin theta, small y is equal to x sin theta plus y cos theta. అవి చేంజ్ ఆఫ్ యాక్సెస్లో మనం నేర్చుకున్నాం రా ఫస్ట్ ఇయర్లో. స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్ టేబుల్ ఉంటుంది కదా, ఆ ట్రాన్స్ఫర్మేషన్ టేబుల్ నుంచి రాసినవి అవి. స్మాల్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా, స్మాల్ వై ఈక్వల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. ఇప్పుడు థీటా వాల్యూ 90 degrees ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే -90 రాయాలి, ఎందుకంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి -90 degrees. అంటే అప్పుడు ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ -90 degrees మైనస్ వై ఇంటూ సైన్ ఆఫ్ -90 degrees. అంటే స్మాల్ వై ఈక్వల్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ -90 ప్లస్ వై ఇంటూ కాస్ ఆఫ్ -90 degrees. సో ఫ్రమ్ దిస్ కాస్ 90 అయినా -90 అయినా ఆన్సర్ 0 కాబట్టి ఇది ఎక్స్ ఇంటూ 0 0. దిస్ ఇస్ మైనస్ వై ఇంటూ సైన్ ఆఫ్ -90 అంటే -1 అవుతుందిరా. therefore small x is equal to capital Y and small y is equal to minus capital X. Now substitute these values in the equation of the ellipse. The equation of ellipse can be transformed to capital Y square by A square plus minus x square by B square equal to 1. That is y square by x square by B square plus y square by A square equal to 1, where A greater than B. సో మరి ఇప్పుడు ఈ షేప్లో అంటే ఈ కేసులో షేప్ ఆఫ్ ద ఎలిప్స్ ఎలా ఉంటుంది చూడండి. మనం కోఆర్డినేట్ యాక్సిస్ని క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తున్నాం రా, అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. అంటే అప్పుడు వై యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్ వచ్చేసి మనకి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ప్లేస్లోకి వస్తుంది. డయాగ్రామ్లో ఎటువంటి మార్పు ఉండదు, డయాగ్రామ్ అది హారిజాంటల్గానే ఉంటుంది. బట్ పాజిటివ్ వై యాక్సిస్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ప్లేస్లోకి వస్తుంది. చూడండి ఒకసారి డయాగ్రామ్ మీకు చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి అందరూ. ఎస్, దిస్ ఈస్ ద డయాగ్రామ్. సో ఎప్పుడైతే మనం కోఆర్డినేట్ యాక్సిస్ని రొటేట్ చేసామో డయాగ్రామ్ ఎలా, సో షేప్ అలాగే, ఎలిప్స్ ఎక్కడికి వెళ్ళదు అలాగే ఉంటుంది. మనం యాక్సిస్ని రొటేట్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఈ హారిజాంటల్ యాక్సిస్ వై యాక్సిస్ అవుతుంది. సో ఈ వర్టికల్ యాక్సిస్ వచ్చేటప్పటికి ఎక్స్ యాక్సిస్ అవుతుంది. అంటే ఇలా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఉంది. ఇంక ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సంబంధించి అంటే ఈ పారాబోలా, ఈ ఎలిప్స్కి సంబంధించినటువంటి ఫోకస్, వర్టిసిస్ ఇవన్నీ రాయాలి అంటే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. అంటే ఈ హారిజాంటల్ లైన్ వై యాక్సిస్గా ట్రీట్ చేసుకోవాలి, సో దీన్ని ఎక్స్ యాక్సిస్గా ట్రీట్ చేసుకోండి. వర్టికల్ లైన్ అంటే మనం ఆ కోఆర్డినేట్స్ రాసేటప్పుడు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మనకి. సో అందుకని ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ సెట్ని మనం అలా లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేసుకుంటాం. సెట్ రొటేట్ చేసుకోండి అంటే అప్పుడు ఏమవుతుంది, ఆ ఎలిప్స్ వర్టికల్గా మారిపోతుంది. అంటే ఇప్పుడు ఈ సెట్ని మనం అలా లెఫ్ట్కి టర్న్ చేసుకున్నట్లయితే మనకి, అంటే అప్పుడు ఈ వైయాక్స్ ఇలా పైకి వచ్చేస్తుంది. అంటే ఈ సెట్ ఇలా మీకు టర్న్ అయిపోతుంది. అంటే అప్పుడు డయాగ్రామ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. సెట్ని రొటేట్ చేశాను, నేను ఏం చేయలేదు. ఎందుకు సెట్ని రొటేట్ చేసుకోవాల్సి వచ్చింది అంటే, సో వీఆర్ ఆల్వేస్ ట్రీటింగ్ వర్టికల్ లైన్ యాజ్ వై యాక్సిస్. సో మనం ఆ కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్ రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదనే ఉద్దేశంతో అలా చేసాం. అంటే ఏం జరిగింది ఇక్కడ మనకి, సో ఎప్పుడైతే మనం కోఆర్డినేట్ యాక్సిస్ని మనం 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తామో, సో అప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ వై యాక్సిస్ అవుతుంది.
ఇప్పుడు మనకి ఆ y యాక్సిస్ ప్రిన్సిపల్ యాక్సిస్ కాగలిగినటువంటి ఎలిప్స్ ఈ షేప్ లో ఉంటుంది. అది రైట్. ఇప్పుడు మరి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ఈక్వేషన్ x² + b² + y² = 1 వచ్చింది. ఇందులో a > b అని మనకు తెలుసు. మరి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనకి ఎలిప్స్ అనగానే x² + a² + y² / b² = 1 గుర్తొస్తుంది కాబట్టి ఇప్పుడు నేను a b ఇంటర్చేంజ్ చేస్తాను. ఈ ఈక్వేషన్ లో a ప్లేస్ లో b, b ప్లేస్ లో a రాసుకుంటే therefore this equation can be written as x² / a² + y² / b² = 1. a b ఎప్పుడైతే ఇంటర్చేంజ్ చేశానో అప్పుడు b > a అయిపోతుంది. అంటే vertical ellipse తీసుకున్నట్లయితే that means if the principal axis of the ellipse is y axis, then equation of the ellipse is x² / a² + y² / b² = 1 where b > a. b > a. ఇప్పుడు ఈ కేసులో మరి ఇప్పుడు b² కి a² కి మధ్య రిలేషన్ b² = a² × 1 - e². మరి ఇప్పుడు ఈ కేసులో వచ్చేటప్పటికి అప్పుడు ఏబీలు ఇంటర్చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఆ ఫార్ములాలో అప్పుడు a² = b² × 1 - e² వస్తుంది. ఈ చేంజ్ మీరు కంపల్సరీగా క్యాచ్ చేయాలి. ఫర్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ x² / a² + y² / b² = 1 where a > b and b² = a² × 1 - e². For vertical ellipse, x² / a² + y² / b² = 1 where b > a and a² = b² × 1 - e². అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎలిప్స్ కూడా మారిపోతుంది. ఏబీలు ఇంటర్చేంజ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు b² - a² / b² అండర్ రూట్ వచ్చేస్తుంది. ఫర్ స్టాండర్డ్ ఫార్మ్ e = √(a² - b² / a²). For vertical form e is equal to √(b² - a² / b²). ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ అన్ని ఫార్ములాలన్నీ నేర్చుకుంటే ఏ ప్లేస్ లో బి, బి ప్లేస్ లో ఏ ఇంటర్చేంజ్ చేసుకుంటే వచ్చేదే మనకు వర్టికల్ ఫార్మ్స్ సంబంధించినటువంటి అన్ని ఫార్ములాలు వచ్చేస్తాయి. అట్ ది సేమ్ టైం అంటే మరి కోఆర్డినేట్స్, వర్టికల్ కోఆర్డినేట్స్ రావాలి అంటే ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ కూడా ఇంటర్చేంజ్ చేసుకోవాలి. సేమ్ జస్ట్ లైక్ పారాబోలాలో చేసాం మనం. 4 టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అవన్నీ కూడా రాసాం మనం. సో అలాగే ఇక్కడ కూడా వర్టికల్ ఎలిప్స్, హారిజాంటల్ ఎలిప్స్. There are only 2 types in ellipses, but whereas in parabola there are 4 types. C type, reverse C type. అంటే y² = 4ax, y² = -4ax, x² = 4ay, x² = -4ay. బట్ అందులో మనం డిస్కస్ చేసుకున్నది ఓన్లీ 2 టైప్స్. ఎందుకు 2 టైప్స్ డిస్కస్ చేసుకున్నాము అంటే ఇక్కడ కూడా మనం ఈ 2 టైప్స్ గురించి డిస్కస్ చేసుకుంటాము కాబట్టి. రైట్. సో ఇక్కడ మీకు ఆ గ్రాఫ్ మెయిన్ ఇంపార్టెంట్ రా. మెయిన్గా ఎలిప్స్ ఈక్వేషన్ ఇవ్వగానే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే a > b నా b > a నా, దట్స్ ఆల్. a > b అయితే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్, దాని కరస్పాండింగ్ పాయింట్స్ అన్ని రాసుకోవాలి. b > a అయినట్లయితే వర్టికల్ ఎలిప్స్. ఇది మైండ్లో ఉంచుకోవాలి ఎప్పుడు కూడా మీకు. రైట్. ఇప్పుడు దీని మీద మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అంటే మనకి లెంత్ ఆఫ్ లాటర్ సెక్షన్ ఇవన్నీ మళ్ళీ పాయింట్స్ అన్ని మామూలుగానే వస్తాయి. ఇందులో ఆల్రెడీ మనం ఇప్పుడు స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ కి కొన్ని పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఏం చేసాము? వర్టెక్స్ మీరు సెంటర్ యొక్క కోఆర్డినేట్స్ వచ్చినవి, ఫోకస్ యొక్క కోఆర్డినేట్స్ వచ్చినాయి, జెడ్ యొక్క కోఆర్డినేట్స్ కూడా వచ్చినాయి మనకి ఇప్పుడు. సో ఇది మనకి ఎలిప్స్ లో జస్ట్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ కి సంబంధించినటువంటి డేటా మనకి. Now coming to nature of curve, nature of the parabola, nature of the curve ellipse. Nature of the curve x² / a² + y² / b² = 1. That means the
షేప్ ఆఫ్ ద కర్వ్, అలాగే గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది, వై యాక్సిస్ని ఏ పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది, అలాగే 4 క్వాడ్రంట్స్లో ఈ గ్రాఫ్ యొక్క షేప్ ఎలా ఉంటుంది అనేది మనకి నేచర్ ఆఫ్ ద కర్వ్లో డిస్కస్ చేసుకుంటాం మనం. సో అందరూ కూడా జాగ్రత్త కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇందులోనే అన్ని పాయింట్స్ వచ్చేస్తాయి మనకి. ఇంకా let C be the curve represented by x square by a square plus y square by b square equal to 1. Then first one, the curve is symmetric about the coordinate axis. Second one, the curve is symmetric about the origin O, and hence O is the midpoint of every chord of the ellipse through O. మరి ఎలా చెప్తున్నాము సిమెట్రిక్ అబౌట్ కోఆర్డినేట్ యాక్సిస్ అని అంటే సింపుల్ రా, మనకి ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో ఎక్స్ ఇంటర్చేంజ్ చేసి, అంటే ఎక్స్ ప్లేస్లో -x, వై ప్లేస్లో -y రాసుకోండి. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ సేమ్ వస్తుంది కాబట్టి అప్పుడు సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్ అని చెప్తాం. అంటే రీప్లేస్ x by -x అండ్ y by -y చేసుకుంటే, అంటే xy కోఆర్డినేట్స్ ఆల్వేస్ లైస్ ఆన్ ద ఎలిప్స్ as well as -x and -y coordinates also lies on the ellipse కాబట్టి symmetric about origin. అలాగే ఇంకా డిఫరెంట్ కండిషన్స్ అన్ని కూడా మనం ఎలా అబ్జర్వ్ చేయండి ఒకసారి ఎలా వస్తున్నాయో. సో every chord of the ellipse through O, therefore the origin is the center of the ellipse. Put y is equal to 0 in the equation of the ellipse. Y equal to 0 substitute చేసుకుంటే అప్పుడు x square by a square equal to 1 మాత్రమే వస్తుందిరా. దట్ ఈస్ x square is equal to a square అని వస్తుంది. దట్ implies x is equal to plus or minus a. That means the graph of the curve meets the x-axis. The curve meets the x-axis, that is the principal axis, at 2 points, capital A comma 0 and a dash minus a comma 0. So 2 points దగ్గర మీట్ అవుతుంది. Hence the ellipse has the 2 vertices. The axis a dash is called the major axis. చూడండి ఒకసారి న్యూ వర్డ్స్ వస్తున్నాయి అందరూ కూడా. న్యూ వర్డ్స్, మేజర్ యాక్సిస్ అంటే హారిజాంటల్ ఎలిప్స్ తీసుకున్నట్లయితే దట్ ఇస్ ఏ అండ్ ఏ డాష్ ఆర్ కాల్డ్ ఎండ్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంటాము. అంటే మనకు తెలుసు ఆల్రెడీ వర్టిసిస్ అని కూడా చెప్తాం వాటిని. వర్టిసిస్ అన్నా ఎండ్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అన్నా సేమ్ మీనింగ్. సో వి నో ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ కానిక్ ఆర్ కాల్డ్ వర్టిసిస్ అని మనం ముందే డెఫినేషన్ చెప్పుకున్నాము. Therefore a and a dash are called vertices of the ellipse, and the coordinates of a are a comma 0, a dash యొక్క coordinates minus a comma 0. The length of the major axis, that is the distance between a and a dash, is called the length of major axis, that is equal to 2a. ఆల్రెడీ మన కన్స్ట్రక్షన్ లోనే ఉంది అది a dash 2a అని చెప్పేసి. సో అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఏ డాష్ యొక్క కోఆర్డినేట్స్ వచ్చాయి, అలాగే లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ 2a అని ఒక న్యూ పాయింట్ మనకు వచ్చేసింది. అలాగే ద లైన్ పాసింగ్ త్రూ ఏ అండ్ ఏ డాష్ ఈజ్ కాల్డ్ మేజర్ యాక్సిస్. దట్ మీన్స్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ మేజర్ యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్. అలాగే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే అప్పుడు y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ అవుతుంది గ్రాఫ్. దెన్ y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ b. Therefore, the curve meets the y-axis at 2 points. So one is B and another one is B dash అనుకోండి. y-axis ని మీట్ అవుతుంది కాబట్టి B and minus B పాయింట్స్ అంటే పాయింట్ B యొక్క కోఆర్డినేట్స్ 0, B, B dash యొక్క కోఆర్డినేట్స్ 0, minus B. Here BB dash is called minor axis. Axis BB dash is called the minor axis, and the length of the minor axis is BB dash, that is equal to 2b. So length of major axis 2a, length of minor axis 2b for standard form of ellipse. For standard form of ellipse, a dash 2a, bb dash 2b. Next, fifth point.
The focus of the ellipse is already మనం ప్రూవ్ చేసాం AE, 0 అని ప్రూవ్ చేసుకున్నాం focus AE, 0. So the image of S అంటే మైనస్ AE, 0 అవుతుంది. minus AE, 0. So therefore the point S dash is called second focus of the ellipse. So focus ki eppudaithe two coordinates manaki exist aynayo, so automatically we have the two vertices ela exist aynayo, two focus lu kuda manaki exist avutayi. So here S dash is called second focus. Alage next malli directrix. The directrix of the ellipse is x is equal to A by E. The image of x is equal to A by E with respect to the minor axis is x is equal to minus A by E. Equation. Image of line x equal to A by E with respect to y axis is x equal to minus A by E. So the line x equal to minus A by E is called the second directrix of the ellipse. Second directrix. రైట్. సో అంతవరకు నేచర్ ఆఫ్ ద కర్వ్స్ అంటే సెకండ్ డైరెక్ట్రిక్స్, సెకండ్ ఫోకస్ మీకు సో ఎలా ఎగ్జిస్ట్ అయ్యి నెక్స్ట్ డెఫినేషన్స్ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేరా? సో నెక్స్ట్ క్లాస్లో మనం డబుల్ ఆర్డినేట్ అలాగే లెంత్ ఆఫ్ లాటిస్ సెక్షన్ ఇవన్నీ కూడా మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఓకే.